హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ వీడియోలో మనం హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. తుంటి రీప్లేస్మెంట్ ఎప్పుడు ఆశ్రయించాలి? సో మీరందరూ రెగ్యులర్గా వినే ఉంటారు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని చెప్పి, THR అని చెప్పి. సో ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి. ఇది ఫిమరల్ హెడ్, ఇది నెక్, ఇది షాఫ్ట్ అండి, ఇది అస్టాబిలం. సో కొన్ని కండిషన్స్లో, అంటే ఎప్పుడైనా డిస్లొకేషన్ అయినా, లేదంటే చిన్నప్పుడు అది సరిగ్గా ఎదగకపోయినా, అంటే కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే డెవలప్మెంటల్ డిస్ప్లేషియా హిప్ అని చెప్పి, DDH అని చెప్పి, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే TB లాగా ఇన్ఫెక్షన్, లేదంటే ఈ మధ్య ఎక్కువ ఈ పోస్ట్ కోవిడ్ కొంతమందికి హిప్ అనేది ఈ AVNలోకి వెళ్తూ ఉందండి. దాన్ని AVN అంటారు, అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్. సో దీనివల్ల హిప్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఈ AVNలో. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అని చెప్పి. సో ఈ స్టేజెస్ ప్రకారంగా ఏమవుతుందంటే అది డ్యామేజ్ అయ్యి దాని బ్లడ్ సప్లై డ్యామేజ్ అయిపోయి, అది ఈ బాల్ రౌండ్ షేప్లో ఉండాలి కదండి, రౌండ్ లాగా ఉండకుండా అది ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఇలా అయిపోతుంది. ఈ రౌండ్గా ఉండాల్సిన బాల్ ఇలా ఫ్లాట్ అయిపోతుంది. సో ఇది మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్రేలో కనపడదండి. ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్రేలో కనపడదు మనకి. ఇనీషియల్ స్టేజెస్లో ఇది MRIలో కనపడుతుందండి, ఎక్స్రేలో కనపడదు. ఎక్స్రేలో కనపడాలి అంటే అది కొంచెం సివియర్ స్టేజ్లో ఎక్స్రేలో కనపడుతుంది. మనకు తొందరగా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండి ఇది AVN అయి ఉండొచ్చు, తుంటి నొప్పితో ఎవరైనా యంగ్ పేషెంట్ పోస్ట్ కోవిడ్ తుంటి దగ్గర నొప్పిగా ఉంది, ఇట్లా అనలేకపోతున్నారు, ఇలా అనలేకపోతున్నారు అన్నప్పుడు మనకు గనక డౌట్ ఉంది అంటే MRI ఈజ్ ద బెటర్ ఇన్వెస్టిగేషన్ అండి దాన్ ఎక్స్రే. ఓకేనా? ఎక్స్రే తీస్తే నార్మల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు డౌట్ ఉన్నప్పుడు MRI తీస్తాం అనమాట. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎర్లీ స్టేజెస్లో కనుక వస్తే ఒక సింపుల్ సర్జరీ, కోర్ డీకంప్రెషన్ అనే ఒక సింపుల్ సర్జరీ ఉంటుందండి. ఆ సింపుల్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇక లేట్ స్టేజెస్లో కనుక వస్తే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుందండి. టోటల్ హిప్ రీప్లేస్మెంట్. మళ్ళీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్లో కూడా చాలా మెటల్ ఆన్ పాలీ అని, సెరమిక్ ఆన్ పాలీ అని చాలా రకాలు ఉన్నాయండి. సో ఈ సింపుల్ వీడియోలో క్లుప్తంగా చెప్పాలంటే, మీకు గనక తుంటి నొప్పి ఉంది అంటే దయచేసి అశ్రద్ధ చేయొద్దు. ఓకేనా? తుంటి నొప్పి ఉందంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలామంది తుంటి నొప్పులతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ఏమవుతుందంటే తుంటి డ్యామేజ్ అయ్యి AVN, అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అనేది చాలా కామన్ అయిందండి. సో దయచేసి తుంటి నొప్పిని అశ్రద్ధ చేయొద్దు. సో ఎవరైతే విపరీతంగా ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే సికిల్ సెల్ అనీమియా, లేదైతే ఎక్కువగా స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారో, వీళ్ళల్లో ఈ AVN వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఓన్లీ లివర్ ఒక్కటే డ్యామేజ్ అవుతుందని కాదండి, మీకు ఈవెన్ తుంటి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక కొన్ని చెప్పుకున్నట్టు ఈ కారణాల వల్ల కూడా తుంటి అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోవిడ్ ముందు నెలకి 2-3 పేషెంట్స్ వస్తే ఇప్పుడు వారానికి 2-3 పేషెంట్స్ వస్తున్నారు కోవిడ్ తర్వాత. అంత ఎక్కువ అయిపోయింది. సో స్టేజెస్ కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఎర్లీ స్టేజెస్లో వస్తే సింపుల్ కోర్ డీకంప్రెషన్. సో కోర్ డీకంప్రెషన్ అంటే ఏం చేస్తామంటే, ఈ మధ్యలో ఒక డ్రిల్ చేస్తామండి, నెక్కి డ్రిల్ చేసి హెడ్ దగ్గర క్లీన్ చేస్తాం అనమాట క్యూరేట్తో, అండర్ సియామ్ గైడెన్స్. సియామ్ చూసి చేసే ప్రొసీజర్ని కోర్ డీకంప్రెషన్ అంటాం. హిప్ రీప్లేస్మెంట్ అంటే ఈ డ్యామేజ్ అయిన ఈ ఫీమర్ హెడ్, కొంచెం పార్ట్ ఆఫ్ నెక్ తీసేసి ఆర్టిఫిషియల్ స్టెమ్ బాలు పెడతామండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లుప్తంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.